హలో గైస్, నేను మీ చాందిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుది అండ్ వ్లాగ్స్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చా. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ. ఈ ఎగ్ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకున్నా, అలానే 3 గుడ్ల వరకు తీసుకున్నా. సో మా ముగ్గురికి అయితే సరిపోతుంది కదా అని 3 గుడ్లే తీసుకున్నా. అండ్ ఇక్కడ గుడ్లు వేసేటప్పుడు మనకి మునిగిపోవాలి గుడ్డు అనేది, అప్పుడే ఫ్రెష్గా ఉందని తెలుస్తుంది. పొరపాటున గుడ్డు కనుక పైకి వచ్చినట్టయితే ఆ ఎగ్ని తీసి పక్కన పెట్టేసి ఆమ్లెట్ వేసేసుకోండి. సో ఇక్కడ నేనైతే సాల్ట్ని యాడ్ చేసుకున్నా. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల గుడ్డు పెంకు అనేది ఈజీగా వస్తుంది. సో ఇక్కడ 3 గుడ్లు ఉడికిపోయాయి, తొక్కలు కూడా తీసి మీకు చూపిస్తున్నా కదా. ఇక్కడ ఫోర్క్ సహాయంతో కానీ లేకపోతే నైఫ్తో కానీ ఇలా హోల్స్ ఘాట్లు పెట్టుకోవటం వల్ల ఏదైతే మనం గ్రేవీ ప్రిపేర్ చేస్తామో ఆ గ్రేవీ అనేది ఎగ్ లోపలికి వెళ్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఇక్కడ మనకి ఎగ్ గ్రేవీకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్స్, అలానే కరివేపాకు, గ్రీన్ చిల్లీ, టొమాటో. ఆనియన్ అయితే నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకున్నా అండి, 2 టమాటోల వరకు తీసుకున్నా. అలానే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి 2 నుండి 3 తీసుకున్నా. ఇక్కడ బిర్యానీ మసాలాలు, ఒక యాలక్కాయ, అలానే చిన్న సైజు దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు తీసుకున్నా. టమాటోస్ని ఇక్కడ మనం ఒక చిన్న సైజ్ మిక్సీ జార్లో 2 టమాటాలని కూడా ఇందులో వేసేసుకున్నా. వీటితో పాటు పచ్చిమిర్చిని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక్కసారి మిక్సీ పట్టించాలి. ఒక 2 to 3 టైమ్స్ కన్నా మిక్సీ పట్టించేస్తే మనకి ఈ విధంగా ప్యూరీ అనేది వస్తుంది. చిల్లీ కొంచెం నలగడం టైం పడుతుంది కాబట్టి కొంచెం మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి. ఆ తర్వాత నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న ఈ పేస్ట్ని. ఈ పేస్ట్ వల్లే మనకైతే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ని అయితే వేసుకున్నా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు మనం ఇప్పుడు వేసుకోవాలి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఎగ్ కర్రీని ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే అందులో కొంచెం 1 స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నా. సో వేసుకున్న తర్వాత ఒక్కసారి అటు ఇటు కదుపుకోవాలి. దీన్ని ఫస్ట్ టైం వంట చేసేవారు లేకపోతే బ్యాచిలర్స్ సైతం ఈజీగా చేసుకొని టేస్టీగా తినేస్తారు. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ అనేవి సన్నగా తరిగి పెట్టుకోండి, చాలా బాగుంటుంది రుచి అయితే మాత్రం. ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గాలి అనుకుంటే సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ సాల్ట్ని యాడ్ చేయలేదు, సో లాస్ట్లో యాడ్ చేద్దామని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి నేను లిడ్ని పెట్టేసుకున్న, పైన మూత. అలా పెట్టుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుంది కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. సో కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది, మరి కాస్త కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేసుకున్నా పర్వాలేదు, లేదా స్టోర్ చేసుకున్నదైనా పర్వాలేదు. సో చాలామంది రెడీమేడ్ అయితే వేసుకుంటారు కదా ప్యాకెట్స్వి, సో అట్లనైనా వేసుకోవచ్చు. ఇక్కడ కాస్త మగ్గాలి ఇంకో ఆనియన్స్ అని చెప్పి నేను అటు ఇటు ఫ్రై చేసుకుంటున్నా. అది వేగేలోపే ఒక పక్క మనం చిన్న కడాయి అయితే పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ని వేసుకొని ఈ ఎగ్స్ని అందులో వేసేసుకుందాము. ఎగ్స్తో పాటు ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఎగ్స్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి 2 to 3 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఎగ్స్ అనేవి టేస్టీగా ఉంటాయి. సో లేకపోతే తొక్క అనేది అంటికిపోవడం వల్ల కడాయికి ముక్కలుగా ఊడిపోతుంది అన్నమాట. సో ఇంకా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఆ తర్వాత ఒకసారి ఆ లిడ్ని ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ ఇవి కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నా. ముందు చెప్పా కదా సాల్ట్ని మీరు ఫస్టే వేసేసుకోవచ్చు. ఇక్కడ సాల్ట్ వేసిన తర్వాత ఈ టొమాటో ప్యూరీని నేను అందులో వేసుకున్నా. సో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా మనం ఈ టొమాటో ప్యూరీని కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపును అయితే యాడ్ చేసుకున్నా. పసుపు, కారం మనం రుచికి ఎంత అయితే అంత వేసుకోవాలి. అందులో కొంచెం నేను వాటర్ని యాడ్ చేసుకొని ఎగ్స్ని అయితే ముంచేసా. సో ఇలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ వరకు కూడా మనం మగ్గించుకుంటే టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి. లాస్ట్లో గార్నిష్కి కొంచెం కొరియాండర్ని వేసుకున్న, కొత్తిమీరని.
టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. బ్యాచిలర్స్ అయినా లేకపోతే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా ఈ విధంగా ట్రై చేస్తే పర్ఫెక్ట్ రెసిపీ అండి.